దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నీ భక్తి నిన్ను ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జీవితంలో యథార్థముగా భక్తిని చేయుచున్నప్పుడు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, బాధలు, అవమానాలు, అలాగనే నిందలు ఒకదాని వెంట మరొకటి వెంటాడుతూ ఉంటాయి. దేని బిడ్డలారా, యోబు జీవితంలో ఎదురైన సంఘటనలను మనం చక్కగా గమనించినట్లయితే, యోబు తనకున్న ఆస్తి పోయినప్పుడు, పిల్లలు చనిపోయినప్పుడు, చివరికి శరీరమునకు అనారోగ్యము కలిగినప్పుడు భార్య చేత బాధింపబడ్డాడు, తన స్నేహితుల చేత నిందింపబడ్డాడు, బాధింపబడ్డాడు. చివరికి తనకంటే చిన్న వయసులో ఉన్న వారి చేత కూడా బాధించబడ్డాడు. యోబు అంటాడు, నేను నా తల్లి గర్భములో పడకుండా ఉంటే ఎంత బాగుండేది, నేను పుట్టకపోయి ఉంటే ఎంత బాగుండేది, ఈ లోకపు వెలుగును చూడకపోయి ఉంటే ఎంత బాగుండేది అని ఇలా అనేక విషయాలు మాట్లాడుతూ తనను తాను నిందించుకుంటూ, తన మీద తనకే అసహ్యమై తనను తాను శపించుకుంటూ ఉన్నాడు. యోబు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో, ఆ దినము అంధకారమగును గాక, పైనుండి దేవుడు దాని నెంచకుండును గాక, వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక. చూసారా? అప్పుడు తన స్నేహితుడు యోబుతో ఎలా అంటాడు, అరే యోబు, యోబు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం కూడా అంటున్నాడు, అనేకులకు నువ్వు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. 4:4లో చూడండి, నీ మాటలు త్రొట్టిల్ని వారిని బలపరిచి ఉన్నాయి, కృంగిపోయిన మోకాళ్ళు గల వాణిని నీవు బలపరిచావు. చూసారా? యోబు తనకు ఎదురైన పరిస్థితులను బట్టి తనను తాను శపించుకుంటూ ఉంటే తన భక్తిని తన స్నేహితుడు జ్ఞాపకం చేయుచున్నాడు. మన జీవితంలో మనం ఇలాంటి పరిస్థితుల మధ్య ముందుకు కొనసాగుతున్నప్పుడు మన జీవితం మీద మనకు విరక్తి కలుగుతుంది. మనుషులనే మాటలకు, మీకెందుకు ఈ రోగాలు, మీ ఇంటిలోనే ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, మీరు ప్రార్థన చేసుకుంటారు కదా అని ఇలాంటి మాటలు ఇతరులు అన్నప్పుడు మనకు మన భక్తి మీద అనుమానం వస్తుంది. నిజమే కదా, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంత దేవునికి ఇస్తున్నాను, నేను ఇంత దేవుని సన్నిధిలో భక్తిగా ఉంటున్నాను, ఏంటి పరిస్థితులు అని ఇతరులు చెప్పిన మాటల మీద ఆలోచన పడతాం. అలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, మాకంటే దేవుని ఎరిగిన వారే బాగున్నారు, వారికి ఎలాంటి సమస్యలు లేవు, వారే అన్ని విధాలా హెచ్చింపబడుతున్నారు అని మన భక్తి మీద మనకే అనుమానం కలిగేలా మన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, నేను చేయుచున్న భక్తి సరైనదేనా, నేను నమ్మిన ప్రభువు నాకు మేలులు చేస్తాడా అనే ఆలోచన మనలను వెంటాడుతూ ఉంటుంది. కలవరపడకండి, కృంగిపోకండి. జీవితంలో ఎదురవుతున్న శ్రమలు ఎక్కువ రోజులు ఉండవు, అవి కొన్ని రోజులు మాత్రమే. ఇలాంటి శ్రమల గుండా మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు మన భక్తి మనకు ధైర్యం పుట్టించేలాగా మనము దేవుని వాక్యను బట్టి పైకి లేవాలి. దేవుని వాక్యాన్ని అధికంగా ధ్యానం చేసి దేవుని సన్నిధిలో అధికంగా ప్రార్థన చేయాలి. మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. ప్రారంభంలో ఎలాంటి భక్తిని కలిగి ఉన్నామో, ఏ విధంగా మనం ప్రార్థించామో, మరలా అదే విధమైన స్థితిలోనికి మనం ప్రభు దగ్గరికి రావాలి. ఎప్పుడైతే ప్రభుని అంగీకరించామో ఆ సమయంలో మనకు భక్తి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఎన్ని శ్రమలైనా భరించడానికి సిద్ధపడ్డాం. అయితే రాను రాను జీవితంలో మన భక్తి మనకు ధైర్యం తెస్తుందా లేక కృంగతీస్తుందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, మనం చేస్తున్న భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. చేయుచున్న భక్తి వ్యర్థం కాకూడదు. మన భక్తి ఎప్పుడూ నిష్ప్రయోజనము కాదు. దేవుని యందు నుంచిన విశ్వాసం సిగ్గుపడనివ్వదు. ధైర్యంగా ఉండు. ఎన్ని శ్రమలు మనలను వెంటాడుతున్నా అవి మనతో ఎల్లకాలం ఉండవు. ప్రియ దేవుని బిడ్డ, కనుక మన భక్తులు ఎప్పుడు అలసట లేకుండా, నిరుత్సాహపడకుండా, కృంగిపోక ధైర్యం తెచ్చుకుందాం. అదే భక్తితో ఎన్నో కార్యములను ప్రభు చేత పొందుకుందాం. దేవుని రాజ్యంలో ఇదే భక్తితో చేరదాం. దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని కొరకు ఎదురు చూసేవారి కొరకే ఆయన రాబోతున్నాడు. కనుక మనల్ని పరిశీలన చేసుకుని ధైర్యంగా ఉందాం. దేవుని సన్నిధిలో కొనసాగిపోదాం. దేవుడు మనందరినీ దీవించును గాక.